నన్ను ఇచ్చిస్తున్నాడు అంటే మంచిదే లేరా, నువ్వు దేవుళ్ళు బాగా ఆసక్తిగా ఉంటావు, ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, దేవుడి పని అంటే ముందుకు వెళ్తావు, చిన్నోడివైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే మంచిదే కదంటరా అని వాళ్ళు అనలేకపోయారు. తండ్రి అన్నాడు కానీ యేసేపు అనలేకపోయారు. ఈ విధంగా దర్శనాలు కళలు వస్తున్నాయి. చివరికి యేసేపు జీవితంలో ఏం జరిగింది? అన్నోళ్ళు కొట్టి తిట్టి గాయం చేసి అమ్ముకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నీ సహోదరుల మధ్యలో నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీ తల్లిదండ్రుల మధ్యలో నేను గొప్ప చేస్తానని చెప్పాడు, నీ వాళ్ళ మధ్యలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతానన్నాడు. ఇప్పుడు దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, తెలియని మనుషులు, తెలియని భాష, ఆ స్థలంలో బానిస బతుకుతున్నాడు యోసేపు. ప్రభువా, నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరుస్తానని చెప్పావు, కానీ నువ్వే నన్ను మర్చిపోయావు. ఇక నా కళ ఏమైంది, నా దర్శనం ఏమైంది, నా వాగ్దానం ఏమైంది? ఇక నా జీవితం ఇక్కడ ఈ బానిసలాగా చచ్చిపోవాల్సిందేనా? నన్ను ఎవడు ఇడిపిస్తాడు?